అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. షిఫ్ట్ చేసే విధంగా ఈ రోజు సమావేశంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 86 ఇచ్చాం. 113 కాను 86 ఇచ్చాం. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, ముల్తాన్, బోధ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక ఈ 7 నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా విద్యకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వం ప్రతి స్కూల్కి 200 కోట్ల పైగా సుమారు 3500 మంది పిల్లలు ఫెసిలిటీస్ ఫుల్ ప్లెడ్జ్ లో, అది టీచింగ్ లో సైడ్ కానీ వాళ్ళు రెసిడెన్షియల్ గా ఉండే హాస్టల్స్ కానీ అన్ని సెక్టార్లలో ఫుల్ ప్లెడ్జ్ లో ఇంటిగ్రేటెడ్ స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఈ 7 ఈ రోజు ఈ కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా సుమారు 18,766 ఆటోలు ఈ కోర్ ఏరియాలో డీజిల్, పెట్రోల్ తో ఈనాడు నడుస్తున్నాయి. 18,766 ఆటోలు ఈ కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలోని ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్ తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ప్రతి ఆటోకి ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ఒక ఆటో ఏదైతే ఉంటుందో ఒక ఆటోకి 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఏవైతే ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్ర ఏర్పాటు చేయడం, ఎలక్ట్రికల్ కన్వర్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఆటోకి 1,50,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కేబినెట్ లో. అదేవిధంగా ఇంటి పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఒక ఇంటి పాలసీలో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే బెనిఫిషరీస్ ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 33 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 months ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 కు సంబంధించిన 2,100 కోట్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ సంబంధించిన దాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే విధంగా గూడెందొడ్డి పంపు స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని, గూడెందొడ్డి పంపు స్టోరేజ్ ప్రాజెక్టు కెపాసిటీని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీకి ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం కన్సల్టెన్సీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. వీటిని ప్రధానంగా ఈ రోజు జరిగిన ప్రధానమైన చర్చల్లో ఇవి అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేబినెట్ కి సంబంధించిన అంశం కాకపోయినా కూడా నిన్న ఏదైతే ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా స్థానిక శాసనసభ్యులు ఒకళ్ళిద్దరు వారి ప్రాంతాల్లో ఉన్న అంశాన్ని, అదే రకంగా వివిధ ప్రాంతాల్లో మీరన్నట్లు జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఉన్నమాట వాస్తవం. ఆల్రెడీ వీక్ మండే నాడే నేను సుదీర్ఘంగా అధికారులు, గౌరవ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, అదే రకంగా రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా
జెన్యూన్ గా ప్రభుత్వ స్థలాలు కాకుండా ఏవైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించి అయి ఉండకపోతే న్యాయస్థానంలో కోర్టులలో ఉండకపోతే అటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఆల్రెడీ ఇప్పటికే గతంలో ఉన్న జీవోలు ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేదు అనేది ఈ రోజు ఈవినింగ్ కల్లా అన్ని వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేసి అది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గా రిజిస్ట్రార్లకి ఎంఆర్ఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఇంకా అడిషనల్ గా ఎక్కడన్నా మిగిలింటే తప్పకుండా దాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, వారి సొంత ఆస్తి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనేమో వాటిని క్లియర్ చేసే బాధ్యత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే క్లియర్ చేసే బాధ్యత సబ్జెక్టు కండిషన్ ప్రభుత్వ ఆస్తులు లిటిగెంట్ ఆస్తులు కాకపోతే క్లియర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తప్పకుండా నేనే తీసుకుంటానని కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఏదైతే ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే 46 మంది సబ్ రిజిస్ట్రార్లను నిన్న కాకుండా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే ఈ 46 మందితో నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మార్నింగ్ 8:30 to 10 o'clock వరకు అంటే పబ్లిక్ మళ్ళీ రిజిస్ట్రేషన్ టైం కంటే ముందే ఒక పర్సనల్ గా పిలిచి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దయచేసి మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పరిధిలో ఎక్కడైనా జరిగితే ఉంటే నా నెంబర్కి మీరు డెఫినెట్ గా పెట్టండి. విత్ ఇన్ అవర్స్ లోనే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.